హలో ఎవ్రీవన్. మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ నీళ్ళలో నానబెట్టుకున్నాను, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, టమాటో, ఉప్పు, కస్తూరి మేతి, గరం మసాలా, పసుపు, కారం, నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పులు, ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని విడదీసి పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా, పాలమీగడ, కొద్దిగా పెరుగు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, జీలకర్ర, మిరియాలు, యాలకులు, అల్లము, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీని పక్కన పెట్టేసుకుందాము. ఒక్కొక్క మష్రూమ్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత అదే ఆయిల్లోకి మష్రూమ్స్ వేసి వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల మష్రూమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పక్కన ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. తర్వాత అదే ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాము. పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు, అల్లము, మిరియాలు, యాలకు, జీలకర్ర, టమాటో ముక్కలు, పాలమీగడ యూజ్ చేయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయిలోకి వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. అన్నీ మిక్సీ పట్టుకోవడం వల్ల గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత కారం, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందాము. తగినంత వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత ఉప్పు, 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా మష్రూమ్ 2 వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. మష్రూమ్ కర్రీలోకి కొద్దిగా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. కర్రీ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇవాల్టి మా లంచ్ కూడా చూపిస్తాను. మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందనేది ఒకసారి చూపిస్తాను. చూడండి, గ్రేవీగా మసాలా ఎంత బాగుంది. మష్రూమ్ కూడా ఇలా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా మెత్తగా ఉడికించుకోకూడదు. చూడడానికి చాలా బాగా వచ్చింది. రోటీలోకి, పలావ్లోకి చాలా బాగుంటుంది. టుడే మా ఇంట్లో లంచ్ వచ్చేసి చపాతీ, పలావ్, మష్రూమ్ మసాలా కర్రీ. పలావ్, కుస్కా, బిర్యానీ రైస్లోకి ఇలాంటి మష్రూమ్ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అంత బాగోదు. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. రోటీలోకి, చపాతీ, బటర్ నాన్ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. వీటి కాంబినేషన్ ఇది. ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తాను.
రోటీలోకి చాలా బాగుంది. అలాగే పలావ్లోకి ఎలా ఉందో చెప్తాను. మష్రూమ్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంది. పలావ్లోకి ఎలా ఉందో తిని చెప్తాను. పలావ్లోకి కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.